కుమార్ యాదవ్ గురించి మీరు చాలాసార్లు మాట్లాడేవారు కదా, ఆయన ఏంటి కనిపించట్లేదట? నిన్నటి నుంచి నీ రోజు విచారణకి వెళ్ళాలట, విచారణ కూడా ఆయన ఎగ్గొట్టేశారట. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు, ఎలా చూడాలి? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. ఒక అనిల్ కుమార్ యాదవ్ గారే కాదు, అసలు ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి మీరు? ఎందుకు కనిపించట్లేదండి? కనిపిస్తున్నారు ఎవరో ఎవరు కనిపిస్తున్నారు? కొడాలి నాని గారు కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపించట్లేదు? వంశీ గారు కనిపిస్తున్నాడా? ఎక్కడ కనిపిస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడండి? మొత్తం మూసుకొని కూర్చుంటే ఎక్కడ మాట్లాడుతున్నారండి? రోజా గారు మాట్లాడుతున్నారు, ఆడ కూతురు కాబట్టి. పేర్నాని గారు కనిపించడంలా, వల్లభనేని వంశీ గారి పని అయిపోయింది. ఇవన్నీ మనం గతంలో అనుకున్నదే కదా. కూటమి ప్రభుత్వం రాకముందు చెడపకరా చెడేవో అని మనం చెప్పిన మాటలే కదా. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అని చెప్పేసి అని ఆనాటి నాయకులు చెప్పారు. మనం కూడా కాస్త కోస్త ఉద్యమాల నేపథ్యంలో మనమో చెప్పాము. ఇవన్నీ జరిగిందే కదా సార్. కాకపోతే ఏంటంటే వర్మ గారు, చర్చ అంతా కూడా ఎవరు కనిపిస్తున్నారు, ఎవరు కనిపించడం లేదు, ఎవరి మీద కేసులు పెడుతున్నారు, ఎవరిని ఎప్పుడు లోపలేస్తారు, ఈ చర్చ అంతా ఇటువైపు పోతుంది. అసలు నిజానికి కావాల్సింది ఏంటంటే ప్రజలు కూటమి పార్టీని ఎందుకు గెలిపించారు, ఏం ఆశించారు, ఏం కోరుకున్నారు, అభివృద్ధి ఎంత దిశలో ఉంది, అమలు ఎంతవరకు వచ్చింది, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ సింగపూర్ ఎందుకు పోయారు, ఎవరితో మాట్లాడటానికి పోయారు, ఏం తీసుకురావటానికి పోయారు, ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ రోజున ఏంటంటే ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుందంటే, నిండుగా ఉన్న నేల మీద కనుక రాయేస్తే ఎలా అయితే నీళ్ళన్నీ కూడా కడివిడిగా అయిపోతాయో, వాళ్ళు ఏంటంటే ఓ రప్ప రప్ప అంటము, పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడము, లేదా పవన్ కళ్యాణ్ బూతులు తిట్టడము, లేదా చంద్రబాబు గారిని తిట్టడము, వీటితో ఏమవుతుందంటే అసలు రాష్ట్రంలో ఈ అలజడి తప్ప అసలు అభివృద్ధి ఏమి జరగట్లేదా అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది. సాధారణంగా నాకు తెలిసిందంటే ఇలాంటి వాతావరణం వస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, వైసీపీ పార్టీకి లాభం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే పనిచేసేవాడిని ఖరాబు చేయటం, కదిలించటమే ప్రతిపక్షాల పనిగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తా. నేను 10వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు మా అక్షరాలు చాలా గుండ్రంగా ఉండేవి, తెలుగు అక్షరాలు. అలా రాసుకుంటూ ఉంటుంటే ఈ రాతరానుడు ఏం చేస్తాడంటే పళ్ళు ఊపుతూ ఉంటుంటాడు, వీడు రాయకుండా. అలాగనే ఈ రోజున మీరు చర్చించినా నేను చర్చించినా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ఎందుకు పోయారు, ఏం తీసుకురావటానికి పోయారు, ఏ పారిశ్రామికవేత్తలకు కలబోతున్నాడు అనేది చర్చ జరిగితే రాష్ట్ర ప్రజలకి కొంత మేలు చేకూరుతుంది. ఈ కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అరుసుకోటాలు. మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలతో మద్యం స్కామ్ జరిగిందని సిట్ నిర్ధారణ చేసింది. ఆ మేరకు 11 మందిని అరెస్ట్ చేసింది. ఇవాళ మీ హైదరాబాదులో భారతీయ సిమెంటు దగ్గర సోదాలు చేసింది, కసిరెడ్డి రాజిరెడ్డిలలో సోదాలు జరిగింది. ఇప్పుడు మీరు కేఎస్ ప్రసాద్ గారిని అడగండి, ఏంటయ్యా ఈ సిట్కి సంబంధించిన 3,500 కోట్ల రూపాయలు అనండి, అది ఒక అక్రమ కేసు, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేయటానికి కుట్ర చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్తారు. అసలు ఆ వైసీపీ పార్టీ అయితే అసలు మద్యంలో అక్రమమే లేదు, ఇంకా కేసు ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడతారు. వాళ్ళ ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులన్నేమో సంసారం, కూటమి ప్రభుత్వ హయాంలో పెడుతున్న దర్యాప్తులు కేసులన్నేమో సంసారాలు కావు. మరి ఈ విధమైన ఏదో ఒక మన ఒక జాగీర్ కోసం కలబడినట్టుగా, లేదంటే కుస్తీ పొట్లు పెట్టినట్టుగా నువ్వెంత నేనెంత, నా బలం చూడు, నా కండ బలం చూడు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మంది సైన్యాన్ని రెడీ చేస్తున్నారు, ఇక వేట మొదలవుతుంది. 18 లక్షల మంది, లక్ష కాదు 18 లక్షల మంది. 18 లక్షలు అంటే కౌరవ సైన్యంలో కూడా 18 లక్షల మందే. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేన కూడా 18 లక్షల మందే. ఇప్పుడు ఏ దేశం మీద పోతాడు దండయాత్ర, ఏ రాష్ట్రం మీద దండయాత్ర పోతాడు, ఏం చేస్తాడు 18 లక్షల మందితో? ఏమన్నా పందె పోటీలా, లేదా మన వీరమల్లు సినిమాలో చూపించినట్టుగా ఔరంగజేబు పరిపాలన? కాదండి, భారతీయ సిమెంట్స్ తనిఖీలు దేనికి? అవునండి, మనము గోవిందప్ప ఉన్నాడు కదా ముద్దాయిగా ఈ కేసులో. అంటే ఏంటి అక్కడ ఏమైనా దొరుకుతాయనా? ఇప్పుడు తనిఖీలు ఏంటని? ఇప్పుడు తనిఖీలే ఉంది, శిక్ష తన పని తాను చేస్తుంది.